హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. మన లాస్ట్ వీడియోలో ఆటోమేటిక్ రీసైజ్ ఆఫ్ ఇమేజెస్ యూజింగ్ S3 ట్రిగర్స్ అండ్ లాంబ్డా ఫంక్షన్స్ అనే ఒక స్మాల్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసామండి. ఆ ప్రాజెక్ట్ని మనం ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. సో మనం ఇంప్లిమెంట్ చేసే ఆ టాస్క్ యొక్క ఆర్కిటెక్చర్ ఇదేనండి. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. జస్ట్ స్మాల్ రీక్యాప్ ఇస్తున్నాను. మనం ఏదైనా ఇమేజ్ ఫైల్ తీసుకొచ్చి S3 బకెట్లో మనం అప్లోడ్ చేసినప్పుడు అది ఒక ఈవెంట్ జనరేట్ చేస్తుందని చెప్పుకున్నాను. ఆ ఈవెంట్కి మనం లాంబ్డా ఫంక్షన్ కోడ్ అటాచ్ చేస్తే ఆ లాంబ్డా ఫంక్షన్ కోడ్లో ఏమవుతుంది, ఏదైతే ఫైల్ అప్లోడ్ చేసామో S3 బకెట్లోకి ఆ ఫైల్ ఆటోమేటిక్గా రీసైజ్ చేసి మళ్ళీ తిరిగి ఆప్టిమైజ్డ్ వెర్షన్ కింద S3 బకెట్లోకి స్టోర్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి లాంబ్డా అనేది S3ని యాక్సెస్ చేసుకుంటుంది కాబట్టి మనకి కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలండి. అందుకోసం మనం ఒక రోల్ క్రియేట్ చేసుకోవాలి. ఐఏఎం సర్వీస్ ఏదైతే ఉందో అమెజాన్లో, ఆ అమెజాన్ సర్వీస్లో ఐఎం రోల్ క్రియేట్ చేసి మనం లాంబ్డా ఫంక్షన్కి అటాచ్ చేయాలి. సో దట్ లాంబ్డా ఫంక్షన్ కెన్ యాక్సెస్ ద S3 బకెట్ డేటా. బట్ మన లోకల్ ఇంప్లిమెంటేషన్లో నేను రోల్ ఇంప్లిమెంట్ చేయకుండా ఒక ఐఏఎం యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్ యొక్క క్రెడెన్షియల్స్, యాక్సెస్ కీ, సీక్రెట్ కీ తీసుకుని మన లోకల్ కోడ్లో పెట్టామండి. ఎందుకంటే నేను లోకల్ కోడ్కి రోల్ అటాచ్ చేయలేను కాబట్టి. ఎక్కడ కూడా మనం యాక్సెస్కి, సీక్రెట్కి మనం కోడ్లో వాడకూడదండి. సో దట్ ఈస్ బ్యాడ్ ప్రాక్టీస్ యాక్చువల్గా. మన లోకల్ వ్యాలిడేషన్ కోసం అట్లా చేస్తున్నాం ప్రజెంట్. ఓకే. కొన్నిసార్లు తప్పదంటే కనుక ఆ యాక్సెస్కి, సీక్రెట్కి ఏవైతే ఉన్నాయో అవి మనం ఒక స్టోరేజ్ లొకేషన్ అంటే డేటాబేస్లో ఎక్కడ సీక్రెట్ డేటాబేస్లో పెట్టుకోవడం, అంటే వాల్స్ అంటారు యాక్చువల్గా, సీక్రెట్స్ అంటారు. ఆ సీక్రెట్ స్టోర్, అమెజాన్లో అయితే సీక్రెట్ స్టోర్ అనే సర్వీస్ ఉంది. మేమైతే వాల్ట్ వాడుతున్నాం ప్రజెంట్ ఉన్న కంపెనీలో. నెక్స్ట్, లాంబ్డా ఫంక్షన్కి మనం క్లౌడ్ వాచ్ సర్వీస్ని కూడా యాక్సెస్ ప్రొవైడ్ చేయాలండి. ఎందుకంటే లాంబ్డా ఫంక్షన్స్లో మనం ఏదైనా ప్రింట్ చేయాలనుకున్నాం, లాగ్స్ ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఆ లాగ్స్ వెళ్ళి ఈ క్లౌడ్ వాచ్ సర్వీస్కి స్టోర్ అవుతుంది అనమాట. సో బై డిఫాల్ట్ లాంబ్డా క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక రోల్ ఒకటి క్రియేట్ చేసి ఆ రోల్లో పర్మిషన్స్ ఏమి ఇస్తాం, క్లౌడ్ వాచ్ సర్వీస్ని యాక్సెస్ చేసుకోమని చెప్తాం. దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్. దీన్ని మ్యాప్ చేస్తూ మనం కొన్ని రియల్ టైమ్ సినారియోస్ కూడా, అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడుకున్నామండి. రైట్. అదేంటంటే ఒక అప్లికేషన్లో ఒక యూజర్ రిజిస్ట్రేషన్ అవుతున్నప్పుడు ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేసుకుంటూ ఉంటాడు. రైట్. దిస్ ఇస్ ద ప్రొఫైల్ పిక్చర్. అలాంటి టైంలో నేను ఒక లార్జ్ ఫైల్ అప్లోడ్ చేశాను అనుకోండి, మీరు ఒక 5 years బ్యాక్ అలా వెళ్ళి చూస్తే యూనో మనకు ఒక మెసేజ్ వచ్చేది అనమాట. నేను లార్జ్ ఫైల్, ఎక్కువ హై రెజల్యూషన్ ఫైల్ అప్లోడ్ చేస్తే అక్కడ వచ్చిన మెసేజ్ ఏమవుతుందంటే, ఫైల్ కెనాట్ బి అప్లోడ్ బికాస్ ఆఫ్ లార్జ్ సైల్, ఇట్ షుడ్ బి లెస్ దాన్ 10 MB, లెస్ దాన్ 20 MB అని ఒక చిన్న రెడ్ కలర్లో మెసేజ్ చూపించేవాడు అనమాట యూఏలో. నవ్ డేస్ అది అలా జరగట్లేదు. మీరు లార్జ్ ఫైల్ అప్లోడ్ చేసినా ఆటోమేటిక్గా రీసైజ్ అయిపోయి, ఓకే, ఆ అప్లికేషన్ కావాల్సిన సైజ్, ఒక డిఫాల్ట్ సైజ్ ఉంటుంది కదా, ఆ సైజ్లో కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే. అది ఎలా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ సచ్ ఆర్కిటెక్చర్స్, ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్స్. సో ఇప్పుడు నేను హై రిజల్యూషన్ ఇమేజ్ ఇచ్చినా సరే, నాకు ఇక్కడ ఎంత సైజులో నేను ఫిట్ చేసి చూపించగలను, ఒక నార్మల్ డిఫాల్ట్ ఇమేజ్ నా అప్లికేషన్లో కోడ్ చేసుకుంటాను చూడండి, అది మాత్రమే నేను ఇక్కడ చూపించగలను. అంటే ఆ సైజ్ క్రియేట్ చేసుకుని నేను ఇక్కడ చూపిస్తాను అనమాట. ఎందుకనంటే లార్జ్ ఫైల్స్ ఎప్పుడూ కూడా ఎక్కువ మెమరీ తీసుకుంటుందండి డేటాబేస్లో. ఎక్కువ మెమరీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా మన డేటాబేస్ ఎక్కువ యూజ్ చేస్తున్నట్టే కదా. దానివల్ల ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ పెరిగిపోతుంది. సో ఆ కంపెనీ వాడు ఏమవుతాడు, కాస్ట్ రిడక్షన్ కోసం మనకి స్మాల్ సైజెస్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి చూసుకుంటారు. బట్ కొన్ని కంపెనీస్ ఏంటంటే లార్జ్ ఫైల్స్ మెయింటైన్ చేస్తాయి, స్మాల్ ఫైల్స్ కూడా మెయింటైన్ చేస్తాయి, డిపెండ్ ఆన్ దైర్ యూసేజ్. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, లార్జ్ ఫైల్స్లో మనం పుష్ చేయడం వల్ల లార్జ్ ఫైల్స్ మనం అప్లోడ్ చేసి మళ్ళీ మనం అది యాక్సెస్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొఫైల్ పిక్చరే ఉంది, అది 50 MB అనుకోండి నా ప్రొఫైల్ పిక్చర్. నేను మొబైల్ అప్లికేషన్ ద్వారా, అంటే మొబైల్‌లో నేను ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకున్నాడు, ఆ 50 MB డౌన్లోడ్ చేసుకోవడానికే నా హాట్‌స్పాట్ డేటా అంతా అయిపోతుంది. రైట్? ఆర్ మొబైల్ నెట్వర్క్ అంతా అయిపోతుందనమాట. సో, అలాంటి కేసెస్‌లో మనకి అప్లికేషన్ పెర్ఫార్మన్స్ కూడా డీగ్రేడ్ అవుతుంది. రైట్? సో, ఇలా అప్లికేషన్ పెర్ఫార్మన్స్ డీగ్రేడ్ అవ్వకుండా ఉండడం కోసం, ఓకే, లార్జ్ మెమరీ ఆక్యుపై చేయకుండా ఉండడం కోసం మనం ఇలాంటి ఆర్కిటెక్చర్స్ యూజ్ చేసి సేవ్ చేయొచ్చండి. దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. అనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే సిమిలర్ పాయింట్స్ మీద బేస్ చేసుకొని మనం మాట్లాడుకుందాం, మెమరీ అండ్ పెర్ఫార్మెన్స్. సో
ఇక్కడ ఒక ఈ కామర్స్ వెబ్సైట్ చూపిస్తున్నా చూడండి. ఈ ఈ కామర్స్ వెబ్సైట్లో ప్రతి ప్రోడక్ట్కి ఒక స్మాల్ ఇమేజ్ కనబడుతుంది, రైట్? ఈ ఇమేజ్కి మీరు పెద్ద ఇమేజ్ అప్లోడ్ చేశారనుకోండి, యూస్లెస్ అనమాట. అంటే మెమరీ ఎక్కువ తీసుకుంటుంది. బట్ నాకు ఇక్కడ అన్ని ఇమేజెస్ చూపించాలి. ఒక ఇమేజ్ అయితే మొత్తం స్క్రీన్ అంతా ఫిట్ అవుతుంది హై రెజల్యూషన్లో. బట్ నేను అన్ని ప్రొడక్ట్స్ చూపించాలి కాబట్టి స్మాల్ స్మాల్ ఇమేజెస్ పెట్టాలి నేను. ఓకే, దీనికోసం అండ్ అట్ ద సేమ్ టైం నేను ఈ ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు నాకు జూమ్డ్ వెర్షన్ కావాలి, అంటే ఒరిజినల్ ఇమేజ్ కావాలి. నేను ఒరిజినల్ ఇమేజ్ ప్రిజర్వ్ చేయాలి, ఏమంటారు స్మాల్ ఇమేజ్ కూడా కావాలన్నమాట. సో ఎవ్రీ టైమ్ నేను ఒక యూఎక్స్ డెవలపర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ఇమేజ్కి 2-3 సైజులు కావాలి, నేను అప్లికేషన్లో పెట్టుకుంటానని వెళ్ళాం కదా, రైట్? ఇప్పుడు ఈ అమెజాన్ మల్టీ వెండర్ అప్లికేషన్, అది మల్టీ వెండర్ ఈ కామర్స్ అప్లికేషన్. అది అంటే సింగిల్ వెండర్ అంటే ఒక సెల్లర్ ఉంటాడు, ఎన్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉంటారు. మల్టీ వెండర్ అప్లికేషన్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారు, ఎన్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉంటారు. సో మన అమెజాన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది మనం మీ దగ్గర ఏదైనా ప్రొడక్ట్ ఉంటే డైరెక్ట్గా అందులో రిజిస్టర్ అయ్యి అమ్ముకోవచ్చు అనమాట. కానీ అమెజాన్ అంతా కూడా సెల్ఫ్ సర్వీస్. సెల్ఫ్ సర్వీస్ అంటే మీరు ఇమేజ్ అప్లోడ్ చేయండి, పెద్ద ఇమేజ్, నేను అది సేవ్ చేస్తాను, దాని తగ్గ స్మాల్ ఇమేజ్ కూడా క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఆటోమేటిక్గా నాకు ప్రొడక్ట్ లిస్ట్ ఇలా చూపిస్తేస్తాడు. సో అలాంటి కేసెస్లో మనకి రీసైజ్డ్ వెర్షన్ కావాలన్నమాట ఇమేజెస్. నేను ఈ అప్రోచ్ వెళ్ళిపోతాను, నేను ఈ ఆర్కిటెక్చర్ యూజ్ చేసుకుని వెళ్ళిపోతాను, రైట్? ఓకే. ఇంకొక యూజ్ కేస్ ఏంటంటే, మనం ఇది లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేయలేదు, బట్ ఐ వాంట్ టు డిస్కస్ ఆన్ దిస్. దీస్ ఆర్ ఆల్ రియల్ టైమ్ థింగ్స్. ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన సిఎన్ఎన్ వెబ్సైట్ ఉంది కదా, న్యూస్ ఛానల్ ఇది. ఈ న్యూస్ ఛానల్లో మీకు ఒక యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క ఇమేజ్ కనబడుతుందండి. సో ఇప్పుడు మీరు రైట్ క్లిక్ కొట్టి ఇన్స్పెక్ట్ అని కొట్టారనుకోండి, ఇది ఎక్స్పాండ్ చేద్దాం, ఈ టీవీని కూడా ఎక్స్పాండ్ చేద్దాం. ఇంకా ఐ థింక్ ఇమేజ్ కంటైనర్ పిక్చర్ అని ఉంది, ఇది పిక్చర్ అన్నమాట. దీని లోపల మీరు చూడండి, ఇక్కడ చూసారా, media.cnn.com అని చెప్పి ఇక్కడ ఒక సైజ్ ఉంటుంది. హైట్ 720, విడ్త్ 1280. ఇక్కడ హైట్ 540, విడ్త్ 960. హైట్ 270, విడ్త్ 480. హైట్ 270, విడ్త్ 480. ఇలా రకరకాల ఇమేజెస్ ఉన్నాయండి ఇక్కడ, రైట్? ఎందుకు ఇన్ని ఇమేజెస్ మెయింటైన్ చేస్తున్నారంటే, మనం ఏదైనా ఇప్పుడు చూడండి, రెస్పాన్సివ్ అప్లికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ అప్లికేషన్ని నేను ఇప్పుడు దీన్ని ఇలా డ్రాగ్ చేస్తుంటే చూసారా, నాకు మ్యాక్సిమైజ్ అవుతుంది ఇమేజ్. నేను మొబైల్ వెర్షన్కి వెళ్ళాను అనుకోండి, చూడండి చిన్న ఇమేజ్ కింద కనపడుతుంది, రైట్? నేను అదే ఇప్పుడు డెస్క్టాప్ ఒక ఐప్యాడ్కి వెళ్తే ఇలా కనపడుతుంది. మరి డెస్క్టాప్కి వెళ్ళేసరికి ఇది హెడ్లైన్ వచ్చేస్తుంది మొత్తం, హీరో పేజ్ అంటారు దీన్ని. సో ఈ పేజ్లో మనకి ఓన్లీ స్మాల్ ఇమేజ్ కనపడుతుంది. సో ఇది మహా అయితే 240x480 పిక్సెల్స్ ఎంత ఉంటుంది, అంటే విడ్త్ 480 ఉంది, హైట్ 240 ఉంది. అంటే ఒక ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుడు మన ఇన్ని వెర్షన్స్ ఆఫ్ ఇమేజ్ మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది మన అప్లికేషన్స్లో, రకరకాల డొమైన్స్లో. ఇప్పుడు ఇదేమో న్యూస్ ఛానల్ డొమైన్, రైట్? ఇందాక నేను చూపించిన ఏమంటారు, పీపీటీలో చూపించిన స్క్రీన్ షాట్, దట్ ఈస్ ఈ కామర్స్ డొమైన్, రైట్? యూజర్ అప్లికేషన్ మనం రిజిస్టర్, అది అన్ని అప్లికేషన్లో ఉంటుంది అనమాట. సో రకరకాల డొమైన్స్లో మనం రకరకాల వేస్లో మనం ఇమేజెస్ని రీసైజ్ చేసి పెట్టాల్సి వస్తుంటుంది. అలాంటి కేసులు అంటే ఆటోమేటిక్గా రీసెర్చ్ చేయాలి. నేను ఈ ఇమేజ్ తీసుకుని నేను మళ్ళీ ఒక డెవలపర్ దగ్గరికి వెళ్ళి, అంటే యూఎక్స్ డిజైనర్ ఉంటారు కదా, ఆ డిజైనర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలాంటి స్మాల్ సైజ్ చేసి ఇమ్మన్నా అనుకోండి, వాళ్ళు ఫోటోషాప్లో ఎడిట్ చేసి ఇస్తారు. అంత టాస్క్ అవసరం లేదు నాకు. త్రూ కోడింగ్ ఆటోమేటిక్గా నేను అది రీసెర్చ్ చేసుకుంటాను విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఆర్కిటెక్చర్. ఓకే, దిస్ సింపుల్ ఆర్కిటెక్చర్. ఓకే, సో జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ వేర్ different real time scenarios we can apply this one. Okay, and మీరు ఇక్కడ చూడండి, you can see I can copy this one. సో బిగ్ ఇమేజ్ వచ్చింది, అదే ఇంకొక యూఆర్ఎల్ తీసుకొని ఇది ప్లేస్ చేశాను కూడా, దానికన్నా స్మాల్ ఇమేజ్ వచ్చింది, రైట్? సో ఆటోమేటిక్ రీసైజ్ కావాలి మనకి. ఇలాంటి ఇమేజెస్ అన్ని స్టోర్ చేసి పెట్టుకోవడానికి ప్రతిసారి మనం యూఎక్స్ డిజైనర్కి వెళ్ళకుండా ఆటోమేటిక్గా రీసైజ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మనం ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ కీ అండ్ యాక్సెస్ కీ వాడుతున్నానండి, రోల్ వాడట్లేదు. ఎందుకంటే నేను లోకల్లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రోల్ నేను అసైన్ చేయలేను.
ఓకే. ఆ లాంబ్డా ఫంక్షన్ ఏదైతే రిసోర్స్ ఉందో ఆ రిసోర్స్కి మాత్రం నేను అసైన్ చేయగలను అక్కడ. సో లాంబ్డా ఫంక్షన్ అప్పుడు S3 బకెట్ కాల్ చేసుకుంటారు. ఇది నా లోకల్లో ఒక నోట్ చేసి కోడ్ రన్ చేస్తున్నాను అంతే. దానికి నేను రోల్స్ ఏం అప్లై చేయలేను. సో నేను ఐఎమ్ యూజర్ క్రియేట్ చేసుకున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పానండి. ఆ యూజర్ యొక్క క్రెడెన్షియల్స్ మనం ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. ఆ యూజర్కి పర్మిషన్స్ ఏమున్నాయి అంటే ఆ యూజర్ని మనం ఏం చేస్తాం, ఆ యూజర్ యొక్క డీటెయిల్స్ యూస్ చేసుకుని లాంబ్డా ద్వారా S3 బకెట్ని యాక్సెస్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ యూజర్కి ఆల్రెడీ S3 బకెట్ని యాక్సెస్ చేసుకునే పర్మిషన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం, రైట్? యా. సో జస్ట్ రీక్యాప్ ఆఫ్ దిస్ కోడ్. ఫస్ట్ రీడ్ ద ఫైల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఈవెంట్. మన ఈవెంట్ వచ్చినప్పుడు దాని నుంచి S3 ఫైల్ ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలండి. అండ్ వన్ మోర్ థింగ్, మన లాస్ట్ వీడియోలో ఆ ఈవెంట్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఒరిజినల్ ఈవెంట్ని మనం టెస్టింగ్ పర్పస్ అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి లాస్ట్ వీడియోస్ డీటెయిల్గా చూడండి. యూ విల్ అండర్స్టాండ్ మోర్. ఓకే. అండ్ ఒకవేళ ఫస్ట్ మీరు ఈవెంట్ నుంచి ఫైల్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేసిన తర్వాత, ఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే నాకు బకెట్ నేమ్ అట్ ద సేమ్ టైం కీ, ఆ ఫైల్ యొక్క యూఆర్ఎల్ అనమాట. సంథింగ్ లైక్ దిస్. సి ఆబ్జెక్ట్ కీ, మనకి ఇక్కడ ఈ ఈవెంట్లో S3 అనే బకెట్ ఉంది. ఆ S3లో దిస్ ఇస్ ద బకెట్ డీటెయిల్స్, దిస్ ఇస్ ద ఫైల్ డీటెయిల్స్. ఓకే. ఫైల్ సైజ్ వచ్చేసరికి 74 KB అంత ఉందండి. ఓకే. అండ్ 74 కాదండి, 74 KB కాదు, 749 KB హై రెజల్యూషన్ ఇమేజ్ అనమాట. సో ఒరిజినల్ అనే ఫోల్డర్లో S3లో ఒరిజినల్ అనే ఫోల్డర్లో ఈ మౌంటైన్ అనే ఇమేజ్ మనం ప్లేస్ చేసాం, రైట్? ఇప్పుడు ఈ కీని మనం ఇక్కడ తెచ్చుకుంటాం అనమాట. అట్ ద సేమ్ టైం బకెట్ నేమ్ కూడా ఇక్కడ ఉంది చూడండి, CDN ఫైల్స్ రీసైజ్ అని, ఆ బకెట్ నేమ్ ఇందులో తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత మనం చెక్ చేస్తాం ఒకసారి ఫైల్ వచ్చిన తర్వాత ఫైల్ పాత్లో ఇది జేపీజీనా లేకపోతే జేపీఈజీనా పిఎన్జీనా అవి మాత్రం ప్రాసెస్ చేయగలం, అవి మాత్రం రీసెర్చ్ చేయగలం. ఫొటోస్ మనం రీసెర్చ్ చేయగలం కానీ మనం నార్మల్ పీడిఎఫ్ అట్లా రీసెర్చ్ చేయలేం కదా. సో అందుకోసం మనం ఏం చేస్తాం, చిన్న చెక్ పెట్టామండి. ఇఫ్ కీ డజంట్ హ్యావ్ దీస్ .jpg.jpeg.png అనే ఒక ఎక్స్టెన్షన్ లేకపోతే జస్ట్ రిటర్న్ ఆ లాంబ్డా ఫంక్షన్ నుంచి బయటకు వచ్చాయి. ఓకే. ఇక్కడ నేను చిన్న లాగ్ కూడా ప్రింట్ చేశానండి, కన్సోల్ నాట్ అన్ ఇమేజ్ ఫైల్ స్కిప్పింగ్ ప్రాసెస్. ఓకే. ఇది ఏమంటారు, ఒక ఇమేజ్ ఫైల్ అని అనుకుందాం. సో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు డౌన్లోడ్ ద ఫైల్ ఫ్రమ్ ద S3. ఇది ఇమేజ్ ఫైల్ అయినప్పుడు జస్ట్ డౌన్లోడ్ ద ఫైల్ ఫ్రమ్ ద S3. S3ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ఫస్ట్ S3 క్లయింట్ క్రియేట్ చేసుకోవాలండి. ఈ S3 క్లయింట్ ఏంటంటే జనరల్గా మనం యూనో ఒక సర్వీస్ని, ఒక బ్యాక్ ఎండ్ సర్వీస్ని యాక్సెస్ చేసుకోవాలంటే రెస్ట్ ఏపీఐ కాల్ వాడుకుంటాం, రైట్? సో ఏడబ్ల్యూఎస్ వాడు కూడా సమ్ మెకానిజం, ఏడబ్ల్యూఎస్ సైనింగ్ మెకానిజం అని ఉంటుంది, రెస్ట్ ఏపీఐ ద్వారా కూడా చేస్తాడు వాడు. సో ఆ టెక్నిక్ అంతా మనం అంటే దాని యొక్క ఇంప్లిమెంటేషన్ మనం ప్రతి సర్వీస్కి చేయకుండా వాడు ఏం చేశాడంటే SDK ప్రొవైడ్ చేశాడు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అంటారు వీటిని, అంటే ప్యాకేజెస్. ఆ ప్యాకేజెస్ యూజ్ చేసుకుని జస్ట్ మీరు ఒక క్లయింట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి. ఈ క్లయింట్ ఆబ్జెక్ట్లో ఏం చెప్తున్నాం మనం, ఏ రీజన్లో ఆ S3ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఓకే, వాటి యొక్క క్రెడెన్షియల్స్ ఏంటి, ఆ S3ని యాక్సెస్ చేసుకునే క్రెడెన్షియల్స్ ఏమున్నాయి, అవి ఇచ్చి ఒక క్లయింట్ని క్రియేట్ చేసుకున్నాం. అంటే క్లయింట్ అంటే ఇక్కడ నుంచి మన మన మిషన్ నుంచి, అంటే మన మిషన్ ఇప్పుడు క్లయింట్ అయితే ఆ S3 బకెట్ అనేది సర్వర్ అనమాట. ఓకే. అంటే అక్కడ ఉన్న లొకేషన్ S3 సర్వర్ అనుకోండి, ఇక్కడ S3 క్లయింట్ ద్వారా మనం దాన్ని యాక్సెస్ చేస్తాం. సో ఈ క్లయింట్ యూస్ చేసుకుని మనం ఆల్రెడీ ఒక గెట్ ఆబ్జెక్ట్ కమాండ్ అనే ఒక మెథడ్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నామండి ఇక్కడ. సో గెట్ ఆబ్జెక్ట్ కమాండ్ యూస్ చేసి బకెట్ నేమ్ కీ ఇచ్చి ఆ ఫైల్ని నేను ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తాను. అంటే ఇమేజ్ మొత్తం కూడా ఇక్కడ నాకు స్టోర్ అవుతుంది గెట్ ఆబ్జెక్ట్ కమాండ్. ఇంకా ఇంకా స్టోర్ అవ్వలేదండి ఇమేజ్, ఐఎమ్ సారీ. ఈ ఈ కమాండ్ మనం ఈ కమాండ్ మాత్రమే స్టోర్ చేస్తాము. ఎప్పుడైతే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు దాని యొక్క రెస్పాన్స్, అంటే S3 నుంచి వచ్చిన రెస్పాన్స్ అనే ఒక వేరియబుల్లో పెడుతున్నాను నేను. ఇక్కడ డేటా అనేది మనకి సర్వర్ నుంచి వస్తుందండి. అంటే సర్వర్ అంటే ఇక్కడ ఎవరు, S3 స్టోరేజ్. S3 అనేది స్టోరేజ్ అప్లికేషన్ అది. అక్కడ నుంచి మనకు డేటా వస్తుంది. ఆ డేటా మనకి బిట్స్లో వస్తుందండి, స్ట్రీమ్స్ అంటారు వాటిని. ఆ స్ట్రీమ్ని మనం
మొత్తం కనెక్ట్ చేసుకుని మనం ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు వాటర్ పడతా ఉందనుకోండి, అది స్ట్రీమ్ కదా. మనకు కావాల్సిన నీళ్లు మనం బిందులో పట్టుకుని లేకపోతే ఒక మగ్గులో పట్టుకుని పక్కన పెట్టుకుంటాం. రైట్, అది కంటిన్యూస్ స్ట్రీమ్. బట్ ఇమేజ్కి ఒక లిమిట్ ఉంటుంది స్ట్రీమ్. ఎందుకంటే ఇప్పుడు 749 KB అని చెప్పాం కదా, అంటే ఆల్మోస్ట్ 7 MB అనుకోండి ఆ ఇమేజ్. ఆ 7 MB డేటా మనకి ల్యాండాకి వచ్చేస్తుంది అనుకోండి, అయిపోయింది ఇంకా. అక్కడ నుంచి అంటే ట్యాప్ నుంచి వాటర్ రానట్టే. సో ఆ 7 MB ఏదైతే ఉందో మనం ఇక్కడ స్టోర్ చేసుకోవాలన్నమాట. అది ఈ వేరియబుల్లో ఉంటుంది. ఓకే. కానీ ఈ వేరియబుల్ మనకి బిట్ మ్యానిపులేషన్స్కి పనిచేయదండి. సో అందుకని మనం ఏం చేయాలంటే ఒక బఫర్ క్రియేట్ చేసుకోవాలి. అది ఒక టెంపరీ స్టోరేజ్. ఓకే. ఈ వేరియబుల్లో ఉండేది మొత్తం కూడా స్ట్రీమ్. ఈ స్ట్రీమ్లో ఏంటంటే మనం వాటర్ పైప్ కింద అనమాట. వాటర్ పైప్ ఆన్ చేస్తాం, కొంత డేటా తీసుకుంటాం, ఈ బఫర్లో పెడతాం. మళ్ళీ వాటర్ పైప్ ఆన్ చేస్తాం, కొంత డేటా తీసుకుంటాం, ఈ బఫర్లో పెడతాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డూ ఐ మీన్ ఆర్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఏ స్మాల్ ఫంక్షన్ so that it will read that water chunks or stream chunks and keep it in a buffer, a temporary storage. దీనికి నేను ఏం చేస్తున్నాను, ఒక చిన్న హెల్పర్ ఫైల్ రాసుకుంటానండి. ఓకే. సో ఐ కెన్ యూజ్ సంథింగ్ లైక్ ఎక్స్పోర్ట్. మనం ఈ ఫైల్ నుంచి ఆ ఫైల్లో వాడుకోవాలి కాబట్టి ఎక్స్పోర్ట్ అని చెప్పాను. సో స్ట్రీమ్ టు బఫర్, స్ట్రీమ్ టు బఫర్ అని ఒక నేమ్ ఇచ్చుకున్నాను. దీంట్లో వచ్చేది నాకు స్ట్రీమ్ అనమాట, లేదా రీడబుల్ స్ట్రీమ్ అనుకోండి. అంటే మనకు స్ట్రీమ్స్లో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి. మీరు నోట్ జేస్లో ఒకవేళ స్ట్రీమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను ఒక స్పెషల్ వీడియో చేస్తానండి. రీడబుల్ స్ట్రీమ్స్ అంటారు, రైటబుల్ స్ట్రీమ్స్ అంటారు, ట్రాన్స్ఫార్మబుల్ స్ట్రీమ్స్ అంటారు. ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఓకే. సో రీడబుల్ స్ట్రీమ్ ఒక ఫ్లో ఆఫ్ డేటా అనమాట స్ట్రీమ్ అంటే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఆ, మొత్తం తీసుకొచ్చి ఒక బఫర్లోకి యాడ్ చేయాలన్నమాట. స్ట్రీమ్స్లో ఉన్న డేటా అంతా కూడా ఫస్ట్ ఒక చిన్న వేరియబుల్ తీసుకుందాం. నేను స్ట్రీమ్ చంక్స్ అన్నాను కదా, అంటే మన దగ్గర ఓన్లీ మగ్ మాత్రం ఉందండి. ఆ మగ్లో వాటర్ పట్టి మళ్ళీ బిందు నింపాలి ఎజ్యూమ్. సో మీరు కొంత డేటా ఒక వేరియబుల్లో తీసుకుని బఫర్లోకి యాడ్ చేస్తూ ఉండాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే చంక్స్ అనే ఒక అరే తీసుకో. ఓకే. ఫర్ దట్ అండ్ మొత్తం ఈ అరే ఏదైతే ఉందో ఆ అరేతో కాన్స్టెంట్ చంక్ సారీ రీడబుల్ స్ట్రీమ్. ఈ స్ట్రీమ్ నుంచి వస్తుంది కదా, అంటే ఇది ట్యాప్ అనమాట. ఈ ట్యాప్ ఎవరు? ఆ S3 స్టోరేజ్ నుంచి వస్తున్న ఇమేజ్ యొక్క S3 స్టోరేజ్ నుంచి వస్తున్న డేటా మనం ట్యాప్ అనుకుందాం. అందులో వచ్చే వాటర్ ఉంటుంది చూడండి ట్యాప్, అది ఇమేజ్ డేటా అనమాట. ఓకే. సో రీడబుల్ స్ట్రీమ్లో వచ్చేది ఇమేజ్ డేటా. అది ఎలా వస్తుంది మనకి? మొత్తం ఒకసారి మనం తీసుకోవట్లేదు, ఎందుకంటే మన దగ్గర అంత సైజ్ ఆఫ్ మెమరీ లేదని అనుకుందాం. మనం ఏం చేస్తాం జనరల్గా, ఒక మగ్లో వాటర్ పట్టి బకెట్ ఫిల్ చేయడమో లేదా బింది ఫిల్ చేయడం ఏదో చేస్తామండి. రైట్. సో నేను అదే చేస్తాను. రీడబుల్ స్ట్రీమ్ నుంచి ఈ పైప్ నుంచి ఆ ఇమేజ్ డేటా ఒక చంక్ అనే మగ్లో ప్లేస్ చేస్తాను అనమాట. ప్లేస్ చేసిన తర్వాత ఆ వచ్చిన డేటాని మళ్ళీని ఒక ఏమంటారు బఫర్లో పెట్టుకోవడమా, లేకపోతే ఐ మీన్ ఒక బకెట్లో ఫిల్ చేస్తున్నాం. ఈ చంక్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అది బకెట్లో ఫిల్ చేస్తాం అనమాట. రైట్. సో ఈ డేటా అంతా తీసుకొచ్చి మనం ఇటరేట్ అవుతున్నాం కదా. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ప్రామిస్ వెర్షన్ అండి ఇది. ఓకే. దానికోసం మనం ఎబైట్ వాడాలన్నమాట. ఎబైట్ వాడకపోతే మీకు పని చేయదు అది, మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎబైట్ వాడితే ఈ ఫంక్షన్కి ఎసింక్ ఉండాలి. ఎసింక్. రైట్. ఎందుకంటే ఇవన్నీ కూడా నోట్ జేఎస్లో ప్రామిసెస్ అండి. సో ఆ ప్రామిసెస్ యూస్ చేసుకుని మనం అంటే కాల్ బ్యాక్స్తో చేసుకోవచ్చు, లేదా ప్రామిస్తో కూడా చేసుకోవచ్చు. సో అందుకే నేను ప్రామిస్ వాడి అవైట్ పెడుతున్నాను అనమాట. అంటే ఈచ్ ఇటరేషన్కి నేను ఆ డేటా వచ్చేంత వరకు తీసుకుని నేను ఫిల్ చేసుకుని కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తాను. అన్ని ప్రామిస్లు కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఐ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వన్. నేను సింపుల్గా ఈ చంక్స్ ఏవైతే ఉన్నాయో అది రిటర్న్ చేశాను. బట్ దిస్ ఈస్ అ వేరియబుల్, రైట్. బైనరీ డేటాని అంటే వాటర్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలంటే ఒక స్టీల్ మగ్గే కావాలి మనకి అనుకుందాం, లేదా ఒక ప్లాస్టిక్ మగ్. మీరు ఒక ఏంటంటారు బనానా లీఫ్ ఉంటుంది కదా, అది అరిటాకు ఉంటుంది కదా, అందులో వాటర్ పట్టుకెళ్తారంటే ఉంటుందో ఉండదో ఉండదో తెలియదు అని మనకి. రైట్. సో ఇప్పుడు మనం తీసుకున్న బనానా లీఫ్ కింద ఎజ్యూమ్ చేసుకుందాం. ఓకే. చాలా ఎక్కువ అనాలిసిస్ వాడుతున్నానండి, బట్ జస్ట్ ఐ వాంట్ టు మేక్ యూ టు అండర్స్టాండ్ దిస్ వన్.
ఓకే, స్ట్రీమ్స్ కొంచెం కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. బట్ ద థింగ్ ఇస్ మనకు అర్థమయ్యేంత వరకు కూడా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. ఓకే. సో రిటర్న్ ఒక యాక్చువల్, నేను ఏం చెప్పాను, నాకు స్టీల్ మగ్ అయితేనే కరెక్ట్, సో దాంట్లో ప్లేస్ చేస్తాను. ఆర్ స్టీల్ బకెట్ కావాలి, సారీ. నేను ఇక్కడ మగ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాను కదా, ఇది స్టీల్ బకెట్ కావాలి. నేను ఏదైనా ఒక ఆ, ఏమంటారు, ఒక ప్లాస్టిక్ కవర్తో చేసిన దాంట్లో నేను వాటర్ నింపాను అనుకోండి, ఒలిగిపోయే అవకాశం ఉంది. ఓకే, అంటే ప్రాపర్గా హ్యాండిల్ చేయదని చెప్తున్నాను. అందుకనే నేను బఫర్ తీసుకున్నా, బఫర్ డాట్ కాంకాట్ యూ కెన్ యూస్ ఆఫ్ చంక్స్. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, జస్ట్ అనాలజీ మీ మీకు అర్థం అవడం కోసం. ఓకే, ఇప్పుడు S3 సర్వర్ ఉంది, అది స్టోరేజ్ యాక్చువల్గా. ఆ సర్వర్కి మన క్లయింట్ కనెక్ట్ అవుతుంది, S3 క్లయింట్. ఇందాక చూపించారు కదండి కోడ్, S3 క్లయింట్. చూడండి, ఇది S3 క్లయింట్. ఇది ఏం చేస్తుందంటే, ఇది ఒక ట్యాప్ అనుకోండి, దిస్ ఇస్ ట్యాప్. ఇదంతా కూడా ట్యాప్ కనెక్షన్ ఇక్కడ దాకా. ఓకే. సో ఈ ట్యాప్ ఏదైతే ఉందో, మీరు ఇక్కడ ట్యాప్ ఓపెన్ చేస్తే మీకు వాటర్ అనేది వస్తుంది, రైట్? వాటర్ ఫ్లో. ఈ వాటర్ ఫ్లో ఏదైతే ఉందో, నథింగ్ బట్, అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా ఇమేజ్ బైనరీ డేటా యాజ్ ఏ స్ట్రీమ్. అంటే స్ట్రీమ్ అంటే వాటర్ ఫ్లో అన్నట్టు. మనం ఇక్కడ మొత్తం వాటర్ని ఒకేసారి తీసుకునే అవకాశం లేదు కాబట్టి, ఎట్ ఎ టైం తీసుకునే ఆప్షన్ లేదు మనం. సో నేను అందుకే ఈ చంక్స్ అనే వేరియబుల్ తీసుకుని బఫర్కి యాడ్ చేసుకుంటున్నాను. ఓకే. ఆర్ సమ్ స్టీల్ మగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సమ్ స్టీల్ మగ్. దీన్నంతా తీసుకొచ్చి చంక్స్ అనే బకెట్లో పెడతాం, చంక్స్, రైట్? అంటే ఎవ్రీ టైం మగ్లో ఉన్న డేటా మనకి ఈ బకెట్లోకి పోస్తాం అనమాట. అంటే నథింగ్ బట్ దిస్ చంక్స్. మొత్తం బకెట్ ఫిల్ అయిపోయిన తర్వాత దెన్ ఐ ట్రాన్స్ఫర్ ఇట్ టు స్టీల్ బకెట్. అంటే నేను జస్ట్ అనాలజీ ప్రొవైడ్ చేయడం కోసం చెప్తానండి ఎగ్జాంపుల్. ఓకే, మీకు అర్థం అవడం కోసం. మీకు అర్థమైంది అనుకుంటా, S3 సర్వర్ అంటే సర్వర్ అని అనుకుండా మనం స్టోరేజ్ అందాం, స్టోరేజ్. యాక్చువల్గా S3 అనేది స్టోరేజ్ కదా, బట్ ఈ క్లయింట్ నుంచి దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే సమ్ కమ్యూనికేషన్ కావాలి. ఆ కమ్యూనికేషన్ మనం వాట్ వీ కెన్ కాల్ యూనో సర్వర్ క్లయింట్ అనే కమ్యూనికేషన్ ద్వారా నేను రిప్రజెంట్ చేశాను. సో ట్యాప్ ఇలా కనెక్ట్ అయ్యి ఉంది. నేను ఎప్పుడైతే ట్యాప్ ఓపెన్ చేశానో, ఇక్కడ ఆ డేటా, ఆ వాటర్ అనేది ఫ్లో అవుతూ వచ్చి మనకి ఇక్కడ మగ్లో పడింది. అంటే చంక్ అనమాట. ఇటరేట్ అవుతుంది కదండి. ఆ మగ్ తీసుకొచ్చి మళ్ళీ మనం బకెట్ ఫిల్ చేస్తున్నాం ఎవ్రీ టైం. సో ఈ ప్రాసెస్ ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఇందులో ప్లేస్ చేస్తుంటాం. మళ్ళీ ఈ బకెట్లో ఉన్న, సారీ నాట్ బకెట్, ఇది ఎంటీ చేసి మళ్ళీ ఈ వాటర్లో ఉన్న, సారీ, ఈ ట్యాప్ నుంచి వాటర్ తీసుకొచ్చి మళ్ళీ చంక్లో పెడతారు. ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుందండి. ఓకే. నౌ ఐఎమ్ ఎక్స్పోర్టింగ్ దిస్ స్ట్రీమ్ టు బఫర్, రైట్? ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మనకు ఆల్రెడీ రెస్పాన్స్లో స్ట్రీమ్ ఆఫ్ డేటా వస్తుంది, ఫ్లో ఆఫ్ వాటర్ వస్తుందని అనుకున్నాం, రైట్? సో హియర్ వాట్ వి డూ, కాన్స్టెంట్ ఇమేజ్ బఫర్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రీమ్ బఫర్ ఆఫ్ రెస్పాన్స్ బాడీ. బట్ ఇక్కడ హెల్పర్ అనేది ఒక ఎసింక్ కదా. సో మనం, అంటే మనకు వచ్చే రెస్పాన్స్ మనం వెయిట్ చేయాలన్నమాట, వీ హ్యావ్ టు వెయిట్. సో దానికోసం మనం ఏం చేద్దామంటే వెయిట్. సో మరి ఈ స్ట్రీమ్ టు బఫర్ ఎందులో ఉంది, మనకి హెల్పర్ ఫంక్షన్లో ఉంది. దాన్ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకో. ఓకే, మాడ్యూల్ కింద ఇంపోర్ట్ చేసుకుని హెల్పర్ అవైట్ అనేది నాకు ఎసింక్ ఫామ్లో కావాలండి నాకు. సో ఈ ఫంక్షన్ నేను ఏం చేస్తానంటే ఎసింక్, ఎసింక్. ఓకే. సో నాకు ఎర్రర్ పోయిందండి. నాకు ఇప్పుడు ఇమేజ్ బఫర్లో నాకు ప్రాపర్ ఇమేజ్ యొక్క బైనరీ డేటా ఉంది. ఇప్పుడు నేను ప్రాసెస్ చేసుకోవచ్చు దీన్ని, రైట్? ప్రాసెస్ అంటే రీసైజ్ చేసుకోవాలి. షార్ప్ అనే ఒక ఎన్పిఎం ప్యాకేజ్ వాడతానండి. మీరు ఒకసారి ఈ ప్యాకేజ్ డాట్ జేసన్కి వెళ్తే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టాను షార్ప్ అని. దీని ద్వారా ఏంటంటే మనం లార్జ్ ఇమేజెస్ని స్మాల్ ఇమేజెస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయొచ్చో మనకు చూపిస్తాను. కాన్స్టెంట్ రీసైజ్డ్ ఇమేజ్ బఫర్, ఏ వెయిట్, అదేనా షార్ప్ అని కదా. అయితే మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి, హ్యావ్ టు ఇంపోర్ట్ ఇట్. సో నేను ఇక్కడ ఏ వెయిట్ షార్ప్ ఆఫ్ ఇమేజ్ బఫర్, ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దీంట్లో పాస్ చేస్తాను. సో డాట్
రీసైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. రీసైజ్ ఆఫ్ మీరు చెప్పాలన్నమాట ఎంత సైజులో కావాలి. నాకు 600 బై 800, లేకపోతే 800 విడ్త్ 600 ఏమో హైట్ అని చెప్పి ఇవ్వచ్చు. జేపీఈజీ నాకు జేపీఈజీ ఫార్మాట్లో నాకు క్వాలిటీ యాడ్ చేసుకుంటుంది. టు బఫర్ కింద కన్వర్ట్ చేయమని చెప్తున్నాం మళ్ళీ. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనం అప్లోడ్ చేయాలంటే మనం వేరే లొకేషన్లో అప్లోడ్ చేయాలని అనుకున్నాం. ఆ వేరే లొకేషన్ అంటే S3లోనే ఆప్టిమైజ్డ్ ఫోల్డర్. మనం ఇక్కడ ఈ ఈవెంట్లో చూసారనుకోండి, మనం ఒరిజినల్ ఫోల్డర్ నుంచి తీసుకుంటాము. మనం ఇప్పుడు అప్లోడ్ చేయాల్సింది ఆప్టిమైజ్డ్ ఫోల్డర్లో పెట్టాలన్నమాట. సో దానికోసం కాన్స్టెంట్ న్యూ కీ రీసైజర్ ఆఫ్ కీ నేను ఇక్కడ ఆప్టిమైజర్ పెట్టుకుంటాను. సో ఇక్కడ మనకి ఆప్టిమైజ్డ్ ఫోల్డర్ లోకి న్యూ కీ కావాలి. బట్ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కీ మీద మనం ఏం చేయాలంటే రీప్లేస్ ఒరిజినల్ అని కనపడింది అనుకోండి, అంటే ఈ పాత్ తీసేయాలి మనం. వీ హావ్ టు రిమూవ్ దిస్ పాత్. ఆ పాత్ తీసేసి మనకు ఓన్లీ ఫైల్ నేమ్ మాత్రమే కావాలి. రీప్లేస్ విత్ ఎంటీ స్ట్రింగ్. సో ఎంటీ స్ట్రింగ్ ఎప్పుడైతే చేస్తున్నారో మనకి ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఫామ్ అవుతుంది అనమాట. ఆప్టిమైజ్డ్ స్లాష్ ఎట్లా వస్తుందంటే ఐ కెన్ షో యూ. ఆప్టిమైజ్డ్ డాట్ మౌంటైన్ సంథింగ్, ద నేమ్ విల్ కమ్ లైక్ దిస్. ఇది మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దామండి. ఇఫ్ ఇన్ కేస్ మన పాత్ సరిగ్గా రావట్లేదు అనుకుంటే కనుక వీ కెన్ సీ దట్ వన్. న్యూ S3 అని ఏదో పెట్టుకోండి. దట్స్ ఇట్. ఇప్పుడు వచ్చిన కీని మనం ఆ ఫైల్ని మనం అగైన్ వీ నీడ్ టు అప్లోడ్ ఇట్ బ్యాక్ టు ద S3. ఇన్స్టెంట్ రెస్పాన్స్ ఆల్రెడీ వాడేసాం. RES అని అనుకుందాం. జస్ట్ రెస్పాన్స్ బదులు RES అని వాడుతాను. అవైట్ క్లయింట్ డాట్ సెండ్, లేదా ఒక పని చేద్దాం. మనం ఇక్కడ గెట్ ఆబ్జెక్ట్ అయితే ఎలా అయితే క్రియేట్ చేసామో మనం పుట్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేద్దామండి. సో జస్ట్ పుట్ ఆబ్జెక్ట్ కమాండ్. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని మనం ఫైల్ మళ్ళీ బ్యాక్ అప్లోడ్ చేయాలి కాబట్టి పుట్ ఆబ్జెక్ట్ కమాండ్. ఇక్కడ నేను కీ వచ్చేసరికి న్యూ కీ ఇస్తున్నా. నా వాట్ యు డూ, కాన్స్టెంట్ అప్లోడ్ రెస్పాన్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నానండి. అవైట్ S3 ఆఫ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పుట్ ఆబ్జెక్ట్ కమాండ్ పంపించండి. ఓకే. ఇప్పుడు మీరు పుట్ ఆబ్జెక్ట్లో మనకి ఈ 2 వాల్యూస్ సరిపోతాయంటే యూ హ్యావ్ టు పాస్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు నేము బకెట్ ఇచ్చారు, బట్ ఇమేజ్ బఫర్ని కూడా ఇవ్వాలి కదా. ఓకే. అది మనం పాస్ చేయాలి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బాడీ అని చెప్పి. రీసైజ్డ్ ఇమేజ్ కదా, రీసైజ్డ్ ఇమేజ్ మనం ప్లేస్ చేయాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ S3 స్టోరేజ్కి చెప్పాలన్నమాట, నేను పంపిస్తుంది కంటెంట్ టైప్ ఇమేజ్ లేదా జేపీజీ. మన ఫుల్ పుట్ ఆబ్జెక్ట్ వచ్చింది అండ్ దెన్ వీ పుట్ దట్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ ఆఫ్ S3 క్లయింట్ అండ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిపోతుందో వీ కెన్ గెట్ ద రెస్పాన్స్. నేను ఇక్కడ సింపుల్ console.log అప్లోడ్ రెస్పాన్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ ఇలా రాసుకోవచ్చాను. ఫుల్లీ క్రియేటెడ్ ఆప్టిమైజ్డ్ ఇమేజ్ అండ్ అప్లోడెడ్ టు S3. ఓకే. సో మనం రెస్పాన్స్ కూడా ప్రింట్ చేస్తున్నాం ఏమొచ్చింది అనేసి. ఒక ఫెయిల్ అయితే ఫెయిల్, సక్సెస్ అయితే సక్సెస్. అంటే ఫెయిల్ ఇక్కడ రాదండి. మనం వేరే క్యాచ్ బ్లాక్లో మనం హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. సో నేను ఏం చేస్తానంటే రిటర్న్ తీసేద్దాం. మనం ఇప్పుడు API గేట్వే లాగా మనం రిటర్న్ చేయాల్సిన పని లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ట్రై బ్లాక్ రాసుకుంటాను. ఎర్రర్ ప్రాసెసింగ్. ఇప్పుడు ట్రై బ్లాక్ క్లోజ్ చేయాలన్నట్టుందా. ఓకే. అది ప్రింట్ చేయండి. ఇప్పుడు ఈ కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. లెట్ us ఎగ్జిక్యూట్ దిస్ కోడ్ ఇన్ అవర్ లోకల్. సో మనకు తెలుసు కదా ఎలా లోకల్లో ఎగ్జిక్యూట్ చేయాలనేది. సో ఒక న్యూ టెర్మినల్ తీసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక లాంబ్డా ఫంక్షన్. ఇది ట్రిగ్గర్, ఏదైనా సర్వీస్ నుంచి ట్రిగ్గర్ వస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ మన లోకల్లో అయితే నేను లాస్ట్ బట్ నాట్ లాస్ట్ బట్ వన్లో నేను ఒక వీడియో డిస్కస్ చేస్తానండి. హౌ టు ఎగ్జిక్యూట్ ఏ లాంబ్డా ఫంక్షన్ ఇన్ యూ కెన్ రిఫర్ టు దట్ వీడియో. హ్యాండ్లర్ అని చెప్పి ఇక్కడ ఏదైతే వస్తుందో ఆ ఈవెంట్ మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే. కాన్స్టెంట్ టెస్ట్ ఈవెంట్. దీని టెస్ట్ ఈవెంట్ టెస్ట్ హైఫన్ ఈవెంట్. టెస్ట్ హైఫన్ ఈవెంట్ ఇస్ ద ఫైల్ నేమ్. టెస్ట్ ఈవెంట్ని ఇక్కడ పాస్ చేసుకోండి. దట్స్ ఇట్. నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం నోడ్ index.js అని చెప్పి ఎంటర్ చేయాలి. మనకి ఈవెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అంటే ఆ పర్టికులర్ S3 ఫోల్డర్లో ఆ వాల్యూ, ఆ ఇమేజ్ అనేది రీసైజ్ అయ్యి స్టోర్ అయ్యి ఉంటుందండి. ఐ గో టు మై S3, గో టు CDN ఫైల్స్. ఇది ఒరిజినల్ అయితే వీ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ సైజ్ 731 KB. ఆప్టిమైజర్లోకి వచ్చేసరికి అగైన్ నాకు ఇంకొక ఇమేజ్ వచ్చిందండి, బట్ ఇట్ ఈస్ 75 KB ఓన్లీ.
సో నాకు రీసైజ్ అయిపోయింది అక్కడ. ఓకే, దిస్ ఇస్ హౌ యూ కెన్ రీసైజ్ యువర్ ఇమేజెస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ ల్యాండా కోడ్ని మనం ల్యాండాలో ఎగ్జిక్యూట్ చేసాం, అంటే మనం లోకల్లో ఎగ్జిక్యూట్ చేసాం, మనం ల్యాండాలోకి పుష్ చేద్దాం అంటే. సో ఇప్పుడు మనం ఈ ల్యాండా కోడ్ని ఏదైతే లోకల్లో మనం డెవలప్ చేసామో ఈ కోడ్ని మనం ల్యాండాలోకి అప్లోడ్ చేద్దాం అంటే. సో అలా అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ మీరు టెస్ట్ ఈవెంట్ తీసేయాలి. ఓకే, సో నేను ఇక్కడ టెస్ట్ డాట్ ఈవెంట్ చేసిన ఉంది కదా, నేను అలాగే ఉంచేస్తున్నాను ప్రస్తుతానికి. మళ్ళీ నేను ఇక్కడ పైన ఇంపోర్ట్ స్టేట్మెంట్లో కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆల్రెడీ వీ హ్యావ్ కమాండ్స్. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు లోకల్ డెవలప్మెంట్ ఎలాగనేసి ఒక వీడియో చేసామండి. ఆ వీడియోలో మనం ఈ బిల్డ్ ల్యాండా అంటే ఏంటి, ఓకే, జిప్ చేసి మనం ల్యాండాలోకి ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ చూసాం మనం. సో నౌ యూ కెన్ యూస్ npm run build lambda. సో ఇక్కడ నాకు డిస్ట్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది, నాకు ఇండెక్స్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఆ ఫైల్లో నాకు మొత్తం మినిఫికేషన్ ఫైల్ మాత్రం ఉంది, నేను రీడ్ చేయలేను కోడ్ యాక్చువల్గా. సో ఇది ఒక వే ఆఫ్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు మన కోడ్కి. npm రన్ జిప్, జిప్ కూడా చేసేసామండి. ఇక్కడ మనం కోడ్ అప్లోడ్ చేసుకోవడం తెలుసు కదా, జిప్ ఫైల్ లొకేట్ చేసుకోవాలి మనం. సో మనం ఆ లాంబ్డా ఫంక్షన్ని అప్లోడ్ చేసుకుంటామండి. ఒక టెస్ట్ ఇమేజ్, మనం ఆల్రెడీ ఒక టెస్ట్ ఫైల్ మనం లోకల్లో పెట్టుకున్నాం కదా, టెస్ట్ చేసింది జస్ట్ లాంబ్డాలో అప్లోడ్ చేసిన తర్వాత ఒక టెస్ట్ ఈవెంట్ ద్వారా టెస్ట్ చేసుకుందాం సక్సెస్ఫుల్ అవుతుందా లేదా. టెస్ట్ ఈవెంట్ ప్లేస్ చేశానండి, సేమ్ ఇమేజ్ తీసుకున్నా, నేను టెస్ట్ ఎగ్జిక్యూట్ చేశాను, నాకు ఎర్రర్ ఏదో వచ్చింది. సో మన కోడ్ లోకల్లో అయితే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయ్యి ఇమేజ్ రీసైజ్ చేయడం చూసామండి. బట్ ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఎప్పుడైతే మన లోకల్ కోడ్ని జిప్ చేసి ఈ ఫంక్షన్లో లాంబ్డా ఫంక్షన్లో మనం ప్లేస్ చేసినప్పుడు కుడ్ నాట్ లోడ్ ద షార్ప్ మాడ్యూల్ యూజింగ్ లైనక్స్ x64, అంటే లైనక్స్ బేస్డ్ మీద రన్ అయిన షార్ప్ మాడ్యూల్ లోడ్ చేయలేకపోతుందని చెప్తుంది అనమాట. మనం ఈ ఈ కమాండ్ని రన్ చేసి చూడొచ్చు కానీ, బట్ మళ్ళీ అగైన్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో వీడియో లెంత్ పెరిగిపోతుందండి. సో నేను దానికోసం నేను ఏం చేశానంటే ఐ హ్యావ్ గాన్ త్రూ సమ్ అదర్ ప్యాకేజ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు షార్ప్ ఓన్లీ, దట్ ఈస్ రీసైజ్ ఇమేజ్. ఇక్కడ మీరు చూస్తే దిస్ ఇస్ ద ఫార్మాట్. ఈ రీసైజ్ ఇమేజ్లో మనం బఫర్ ఎలాగో షార్ప్లోకి పాస్ చేస్తాం కాబట్టి రీసైజ్ ఇమేజ్లో కూడా బఫర్ అని పాస్ చేయొచ్చు. అండ్ ఆప్షన్స్, మీరు విడ్త్ ఎంత ఇవ్వాలి, హైట్ ఎంత ఇవ్వాలి, ఫార్మాట్ ఏంటి, జేపీజీనా, బిట్ మ్యాప్ ఇమేజా, పిఎన్జీనా అని స్పెసిఫై చేస్తే ఆ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో నేను ఈ ప్యాకేజ్ వాడదామని డిసైడ్ అయ్యానండి. లెట్స్ గో టు అవర్ కోడ్. నేను ఆల్రెడీ ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశానండి. ఓకే, మీరు ఇప్పుడు మన కోడ్లో చూస్తే షార్ప్ ఆబ్జెక్ట్లో, అంటే ఈ షార్ప్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా యూజ్ చేస్తాం మనం, ఒక ఇమేజ్ బఫర్, ఒక బఫర్లోకి స్ట్రీమ్ డేటా అంతా పుష్ చేసి అది షార్ప్లోకి పాస్ చేశాను అనమాట. అంటే ఇమేజ్ డేటా అంతా కూడా బఫర్ కింద పాస్ చేశాను. చేసిన తర్వాత డాట్ రీసైజ్ అంటాం, అంటే ఇది ప్రామిస్ చైన్ అంటారు వీటిని, జావా స్క్రిప్ట్లో ప్రామిస్ చైన్ అంటారు. సో రీసైజ్ ఆఫ్ 800 అన్నాం, 800 by 600 పిక్సెల్ కావాలి, నాకు జేపీజీ క్వాలిటీ 80%. ఇట్లా కావాలని మనం వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ బఫర్ లైక్ దిస్. సిమిలర్ వే మనం రీసైజ్ ప్యాకేజ్ వాడుతున్నామండి. సో కాన్స్టెంట్ రీసైజ్ ఇమేజ్ అని చెప్పి ఒక నార్మల్ వేరియబుల్ క్రియేట్ చేసుకుని రిక్వైర్ రీసైజ్ ఇమేజ్. సో ఇదే ప్యాకేజ్ని మనం ఇలా డాట్ చైన్ అని వాడవసరం లేదు, జస్ట్ రీసైజ్ ఆఫ్, మీరు ఇమేజ్ బఫర్లో మన ఇమేజ్ అంతా ఉంది కాబట్టి బైనరీ డేటా కింద పెట్టి, సో ఇక్కడ మనం సైజ్ ఇచ్చుకోవాలన్నమాట. 800 by 600, అంటే విడ్త్ విడ్త్ చిన్నది ఇద్దామండి 600, హైట్ 400. సో నాకు ఫార్మాట్ ఏం అవసరం లేదు, వాట్ ఎవర్ ద ఫార్మాట్ మనం అప్లోడ్ చేస్తాం అదే ఫార్మాట్తో ఈ రీసైజ్ ఇమేజ్ ప్యాకేజ్ అనేది అప్లోడ్ చేయాలండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నోడ్ స్పేస్ index.js. సో మనం ఆల్రెడీ కొన్ని కీస్ వాడుతున్నాం, ఇది AWS కీస్ అనేవి. ఓకే, మనం ఈ లోకల్ డెవలప్మెంట్లో చేసినప్పుడు మనకి టెస్ట్ ఈవెంట్ కావాలి కాబట్టి నేను టెస్ట్ ఈవెంట్ పెట్టాను, నాకు షార్ప్ అవసరం లేదు. ఆ టెస్ట్ ఈవెంట్ని మనం కాల్ చేయాలన్నమాట, హ్యాండ్లర్ ఆఫ్ టెస్ట్ ఈవెంట్. ఓకే, నౌ ఈ జస్ట్ హిట్ ఇట్, ఎగ్జిక్యూట్ అవుతుందండి. చూద్దాం ఏదైనా వస్తుందేమో. సో సక్సెస్ఫుల్గా న్యూ క్యూ తీసుకుంది, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఆప్టిమైజ్డ్ ఇమేజ్ అప్లోడ్ టు S3 అని చెప్పింది.
మనం S3లోకి పంపించామండి. సో S3 రెస్పాన్స్ అనమాట ఇది. ఈ టెస్ట్ ఈవెంట్ తీసేయాలి మనం. ఓకే. ఈ ఇక్కడ ఎక్స్పోర్ట్ యాడ్ చేయాలి మనం. సో ఇది కూడా అవసరం లేదులేండి. సో తర్వాత నేను ఈ కీస్ తీసేసి రోల్ని అటాచ్ చేస్తాను లాంబ్డాకి. నౌ యూ రన్ అగైన్ npm run build lambda, npm run build జిప్. జిప్ ఫైల్ కూడా క్రియేట్ అయిపోతుంది. బట్ ఇట్స్ టేకింగ్ టైం, లెట్స్ వెయిట్. సో నాకు జిప్ ఫైల్ క్రియేట్ అయిపోయిందండి. ఓకే. నౌ వీ కెన్ అప్లోడ్ దిస్ టు అవర్ లాంబ్డా ఫంక్షన్. గో టు కోడ్, అప్లోడ్ ఫ్రమ్ జిప్. నాకు కోడ్ అప్లోడ్ అయిపోయిందండి. మన టెస్ట్ ఈవెంట్తో టెస్ట్ చేద్దాం. మన దగ్గర ఆల్రెడీ ఒక టెస్ట్ ఈవెంట్ ఉంది, అందులో మౌంటైన్ అనే ఇమేజ్ ఉంది. మనం సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. ఫంక్షన్ ఫెయిల్ అయిపోయిందండి. శాండ్ బ్యాగ్స్ టైమ్డ్ అవుట్ అంట. టాస్క్ టైమ్డ్ అవుట్ ఫర్ 10 seconds అంటుంది. టైమ్ అవుట్ అని ఎందుకనంటే నాకు అర్థమైంది. గో టు కాన్ఫిగరేషన్, మనం 10 seconds ఇచ్చాం. కానీ మన రీసైజ్ ఇమేజ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది రీసైజ్ చేయడానికి కొంత కొంత టైం తీసుకుంటుందండి. సో మనం ఏం చేద్దామంటే దీన్ని 10 seconds కాకుండా 30 seconds ఇద్దాం. లేదంటే యూ కెన్ గివ్ 60 seconds, 1 minute ఇద్దాం అనమాట. ఓకే. అంటే 1 minute కూడా అవసరం లేదు. బట్ సేఫర్ సైడ్ అంటే నేను 1 minute ఇచ్చాను. గుర్తుపెట్టుకోండి, మీరు లాంబ్డా టైం ఇంక్రీజ్ అవుతుంటే కాస్ట్ కూడా పెరుగుతుంది. ఎగ్జిక్యూషన్ కాస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. నా వీ కెన్ రన్ ద టెస్ట్ ఈవెంట్. నాకు తెలిసి ఆ టైమ్అవుట్ ఎర్రర్ పోవాలి. డూ ద టెస్ట్ ఈవెంట్ అది ఆల్రెడీ 10 seconds పాస్ అయిపోయిందండి. ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది కోడ్. యా, అంటే దగ్గరగా మనకి 20 seconds పట్టింది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఆ ఇమేజ్ మనకి అందులో అప్లోడ్ అయి ఉండాలి. ఇది ఒరిజినల్. ఆప్టిమైజ్డ్ నాకు 2 కనబడుతున్నాయండి ప్రజెంట్. ఐ డిలీట్, మేబీ నేను టెస్ట్ చేసినప్పుడు ఉంచేసి ఉంటాను. ఓకే. నా దగ్గర ఇక్కడ ఏం లేవు. లెట్ మీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఒరిజినల్లో కూడా ఇమేజెస్ నేను రిమూవ్ చేస్తానండి. ఐ కెన్ రిమూవ్. ఓకే. నా మన ఫోల్డర్లోకి వెళ్ళి మనం స్టోర్ చేసుకునే ఇమేజెస్ ఉన్నాయి కదా, లైక్ ఈగిల్ అని, బర్డ్ అని, సంసీ అని, ఇవి మనం ఇప్పుడు అప్లోడ్ చేద్దామండి లాంబ్డాలోకి. ఐ కెన్ టేక్ 1 file or 1 image, upload it into my original folder. I can simply drag C అనే ఒక ఇమేజ్ ఉంది. ఓకే. ఆ ఇమేజ్ నేను అప్లోడ్ చేస్తాను. మనం అప్లోడ్ చేయగానే నాకు ఇమీడియట్గా ఆ ఫైల్ క్రియేట్ అయిపోవాలన్నమాట. ఓకే. లెట్స్ గో బ్యాక్. దిస్ ఈజ్ మై ఒరిజినల్, దిస్ ఈజ్ మై ఆప్టిమైజ్డ్. ఇంకా అప్లోడ్ అవ్వలేదండి. ఎందుకంటే మనం లాస్ట్ టైం లాంబ్డా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మినిమం 20 seconds పట్టింది కదా. ఓకే. ఇక్కడ టైం మారిందంటే 20 seconds పట్టింది కదా. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 20 seconds. రిఫ్రెష్ కొట్టండి, యూ విల్ సీ 20 seconds ఎప్పుడైతే అప్పుడు మనకి లోడ్ అయిపోతుంది. 20 seconds ఆర్ 25 seconds. సో మనం ఇప్పుడు నేను మాన్యువల్గా టెస్ట్ చేయలేదండి. అంటే టెస్ట్ ఈవెంట్ పెట్టి నేను టెస్ట్ చేయట్లేదు. డైరెక్ట్గా ఒరిజినల్ ఫోల్డర్కి అప్లోడ్ చేస్తే అది ఆప్టిమైజర్లోకి వచ్చేయాలన్నమాట. మీరు ఒకవేళ చెక్ చేస్తారంటే కనుక ఈ లాంబ్డా లాగ్స్ కూడా చెక్ చేయొచ్చండి. యూ కెన్ గో టు ద క్లౌడ్ వాచ్ లాగ్స్. ఓకే. జస్ట్ రిఫ్రెష్. నాకు 60 అని ఉంది లాగ్. ఇది ఎక్స్పాండ్ చేయండి. ఇది మౌంటైన్ పాత టెస్ట్ ఈవెంట్ అది. ఇది మనం సి అని అప్లోడ్ చేసాం కదా, దీనికి రెస్పాన్స్ రావాలి మరి. లెట్ us గో బ్యాక్ టు అవర్ S3 అండ్ రిఫ్రెష్ ద పేజ్. సో మనకి ఇప్పటికే లాగ్స్ అంటే ఇమేజ్ రావాలండి. ఐ డోంట్ సీ ద ఇమేజ్ గాట్ క్రియేటెడ్. వేరే ఫైల్ కూడా అప్లోడ్ చేసి చూద్దాం అంటే లెట్ us see. నాకు ఆ ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వలేదు అనుకుంటున్నాను. బర్డ్ అనే ఇమేజ్ ఉంది, అప్లోడ్ చేయాలి. ఓకే. బర్డ్ అనే ఇమేజ్ అప్లోడ్ చేశాను ఆప్టిమైజర్లో. ఓ నా సి వచ్చిందండి, చాలా టైం పట్టింది. ఆ సి రీసైజ్ చేసి మనకి 323.6 కేబీకి ఇచ్చింది అనమాట. ఒరిజినల్ ఫైల్ అయితే మనకి 847 ఉంది.
ఓకే, నౌ ఇట్ రీసైజ్ టు 323. ఇప్పుడు బర్డ్ ఫైల్ అప్లోడ్ చేశాం కదా, ఇక్కడ చూడండి మనకి ఆప్టిమైజర్లో బర్డ్ ఫైల్ కూడా వచ్చేసింది. దట్ ఈస్ టేకింగ్ 221 KB, ఎందుకంటే ఇట్ 600 by 400 పిక్సెల్స్. ఓకే, మీరు క్లౌడ్ వాచ్ లాంచ్లో కూడా ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి. సో 606E, దిస్ ఇస్ ద లాంగ్ స్ట్రీమ్. మనం ఎక్స్పాండ్ చేసి చూస్తే ఇట్ షుడ్ ప్రింట్. ఇదిగోండి, సక్సెస్ఫుల్గా మనకి ఆప్టిమైజ్డ్ ఇమేజ్ అప్లోడ్ చేసింది అని చెప్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ గుడ్. నాకు ఇక్కడ ఏంటంటే, నాకు కోడ్లో సీక్రెట్కి యాక్సెస్కి ఇచ్చాను కదా, అది అలా పెట్టకూడదండి. మనకి లాంబ్డా సర్వీస్ నుంచి S3 బకెట్ని యాక్సెస్ చేసుకున్నప్పుడు ఇంకా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, మీరు రోల్ క్రియేట్ చేసుకోవాలి. ఈ రోల్లో నేను ఏం చేస్తానంటే, మ్, ఈ కాన్ఫిగరేషన్స్కి వెళ్ళి పర్మిషన్స్కి వెళ్ళి, ఆల్రెడీ మనకు డిఫాల్ట్ రోల్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ రోల్, దట్ ఈస్ ఫైన్. లేదంటే యూ కెన్, ఏమంటారు, ఈ రోల్లోనే మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట పర్మిషన్స్ అన్ని. సో మనం ఏం చేద్దాం అంటే, ఇదే రోల్లో నేను ప్రజెంట్, మీరు కావాలంటే ఇంకో రోల్ క్రియేట్ చేసుకోండి, బట్ ఐఎమ్ క్రియేటింగ్ పర్మిషన్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫోల్డర్. సో యాక్సెస్ S3 అని ఉంది కదా, S3కి పుట్ ఆబ్జెక్ట్ గెట్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ రెండు సరిపోతాయండి నాకు. ఓకే, ఈ డిఫాల్ట్ పర్మిషన్స్ కింద ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, లెట్స్ గో టు కోడ్ అండ్ రిమూవ్ దాట్ ద S3 బకెట్, వాట్ ఎవర్ ద S3 client is creating, right? You can remove those things. సో నేను క్రెడెన్షియల్స్ తీసేసానండి, ఎందుకంటే నాకు రోల్ ఉంది ఆటోమేటిక్గా. రీజన్ అనేది ప్రొవైడ్ చేయాలి, అంటే ఏ రీజన్లో S3 బకెట్ని యాక్సెస్ చేస్తున్నాం అనేది. నేను క్రెడెన్షియల్ తీసేసాను. చూడండి, కోడ్లో ఎక్కడ కూడా నాకు క్రెడెన్షియల్స్ లేవు. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, రోల్ క్రియేట్ చేసి మీరు ల్యాండాకి అటాచ్ చేశారు అంతే. రోల్లో పర్మిషన్ క్రియేట్ చేసి అది అటాచ్ చేశారు, రైట్? నౌ వాట్ యూ డూ, యూ నీడ్ టు డూ one more time of execution the zip function, build lambda, build zip. Let's see, it is taking some time. సో నాకు జిప్ ఫైల్ క్రియేట్ అయిపోయిందండి. సో ఇక్కడ నేను ఎక్కడా కూడా నేను సీక్రెట్కి యాక్సెస్కి వాడట్లేదు S3కి, రైట్? ఆ యాక్సెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఆ రోల్ ల్యాండా రోల్ క్రియేట్ చేస్తారు. ఓకే, ల్యాండా రోల్ వల్ల అడ్వాంటేజ్ అదే అనమాట. మనం క్రెడెన్షియల్స్ ఇక్కడ పాస్ చేయాల్సిన పని లేదు. బట్ ఇది లోకల్లో రన్ అవుతుందంటే మీకు రన్ అవ్వదండి. నోడ్ index.js అని మీరు లోకల్లో కొట్టారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఇది రన్ అవును ఉంటుంది. మీరు హ్యాండ్లర్ ఒకసారి కాల్ చేయాలి. హ్యాండ్లర్ ఆఫ్ టెస్ట్ ఈవెంట్ పెట్టి జస్ట్ ఒకసారి లోకల్లో రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. టెస్ట్ ఈవెంట్ కీ లేదని చెప్తుంది, చూసారా? యాక్సెస్ డినైడ్. ఓకే, యు ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ద S3 రీడ్ ఆర్ S3 గెట్ ఆబ్జెక్ట్ ఆర్ S3 పుట్ ఆబ్జెక్ట్ అనేది మీరు చేయలేదని చెప్తుంది అనమాట. బట్ ఇదే కోడ్ మనం ఫంక్షన్ బిల్డ్ చేసాం కదా, ఇదే కోడ్ తీసుకెళ్ళి మనం ల్యాండాలో ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. సో నౌ గో బ్యాక్ టు యువర్ ల్యాండా. దిస్ ఇస్ మై ల్యాండా. మనం రోల్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి, ఆ రోల్లో పర్మిషన్స్ యాడ్ చేసాం కాబట్టి జస్ట్ దాన్ని రిఫ్రెష్ చేయండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ఆల్ ద యాక్షన్స్ దట్ ఇన్వాల్వ్డ్. సో వ్యూ రోల్ డాక్యుమెంట్ అనగానే మనకి ఈ S3 బకెట్ కనపడుతుంది. అట్ ది సేమ్ టైం క్లౌడ్ వాచ్ లాగా యాక్సెస్ చేసుకునే పర్మిషన్స్ కూడా కనపడుతున్నాయి అనమాట. గో బ్యాక్ టు ద కోడ్, అప్లోడ్ ఫ్రమ్ ద జిప్ ఫైల్. జిప్ ఫైల్ పెట్టి సేవ్ కొట్టాలి. సో మీరు టెస్ట్ చేయాలనుకుంటే యూ కెన్ టెస్ట్ విత్ ద డమ్మీ ఈవెంట్. మనం కాన్ఫిగరేషన్కి వెళ్ళి జనరల్ కాన్ఫిగరేషన్ 1 minute పెట్టాం కాబట్టి వీఆర్ గుడ్. సో నేను టెస్ట్ ఈవెంట్ రన్ చేస్తానండి. లెట్స్, నాకు సక్సెస్ఫుల్గా రన్ అవుతే చాలు ప్రజెంట్, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఫైల్ ఏదో క్రియేట్ అవ్వడం మనం చూసాం. సక్సెస్ఫుల్గా రన్ అయిపోయిందండి. ఇట్ ఈస్ టెల్లింగ్ నో సచ్ కీ, ఆ ఇమేజ్ కీ లేదని చెప్తుంది టెస్ట్ ఈవెంట్లో. ఇప్పుడు కొత్తగా మనం ఏం పెట్టాము,
ఓపెన్ చేద్దాం. ఆప్టిమైజర్లో ఉన్న ఇమేజెస్ని మనం డిలీట్ చేసేద్దాం. ఓకే, ఈ ఫోల్డర్లో ఉన్న ఇమేజెస్ తీసేసి ఒరిజినల్లోకి ఏదైతే పాత్ ఉందో మీకు కావాలంటే యూ కెన్ రిమూవ్ దిస్ వన్ ఆల్సో. నాకు ఓన్లీ ఇప్పుడు బర్డ్ అనే ఫైల్ జేపీజీ ఫైల్ మాత్రం ఉంది. సో ఇది తీసుకుని నేను టెస్ట్ ఈవెంట్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు మౌంటైన్ ఇమేజ్ టెస్ట్ ఈవెంట్ క్రియేట్ చేసిన మౌంటైన్ ఇమేజ్ పెట్టామండి. బట్ ఇట్ రిక్వైర్స్ దట్ ఇమేజ్. మన ఇమేజ్ని డిలీట్ చేస్తే కాబట్టి పని అవ్వట్లేదు అన్నమాట దానికి. సో లోపల సేవ్ కూడా చేద్దాం అండి. టెస్ట్ ఈవెంట్ సో సేవ్ చేద్దాం. టెస్ట్ ఈవెంట్ సేవ్ అవుతుంది. ఐ థింక్ మన ఇమేజ్ కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. ఓకే, సో S3 బకెట్కి వెళ్ళి గో టు ఆప్టిమైజర్ థింగ్స్. యా, నౌ యూ గాట్ ద బర్డ్ జేపీజీ. కావాలంటే ఇది ఓపెన్ చేసి చూసుకోవచ్చు మనం. ఓపెన్ అన్నా చూసారా, స్మాల్ సైజ్ ఇమేజ్ కనబడుతుంది మనకి. అదే లార్జ్ సైజ్ అయితే మనకి పెద్దది ఉంటుంది అనమాట. మీరు అదే లార్జ్ ఇమేజ్ కావాల్సి వస్తే గో టు ఒరిజినల్, ఓపెన్ అనమాట. చూసారా, దిస్ ఇస్ ద బిగ్ ఇమేజ్. This is a small resized image, optimized image. Okay, this way you can create, you can resize images automatically when you upload into a particular S3 bucket. So మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. I will upload one more image. Go to the eagle image I can upload. నేను జస్ట్ అప్లోడ్ మాత్రం చేస్తాను, ఇంకా కోడ్ ఎగ్జిక్యూషన్ ఏం చేయట్లేదు, టెస్ట్ ఈవెంట్ రన్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. ఐ జస్ట్ వెయిట్. సో ఒరిజినల్ ఇమేజ్లో నాకు ఈగల్ ఇమేజ్ వచ్చింది. ఆప్టిమైజర్ ఆప్టిమైజర్లోకి రావాలి, ఎందుకంటే పెద్ద ఫైల్ అయితే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు ఎగ్జిక్యూట్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో నేను అప్లోడ్ చేసిన ఇమేజ్ నాకు ఇది ఈగల్ ఇమేజ్ ఏదైతే ఉందో నాకు 230 కేబీలోకి కనబడుతుంది అనమాట. నా ఓపెన్ దిస్ వన్, ఒరిజినల్ ఇమేజ్ని కూడా ఓపెన్ చేద్దామండి. ఒరిజినల్ ఇమేజ్ బాల్డ్ ఈగల్. సో ఓపెన్ ఇమేజ్, బర్డ్ కదా, బర్డ్ క్లోజ్ చేద్దాం. దిస్ ఇస్ ద ఒరిజినల్ ఇమేజ్. This is the original image of the eagle, and this is the resized image of the image of the eagle. See, automatically మనం ఫైల్ అప్లోడ్ చేస్తే you got the resized image. We'll do one more try. Okay, I have one more image. Beach image ఉందండి. The beach image. Let's wait. Original కదా. Now go to optimized. Beach image లేదు ఇప్పుడు. I'll refresh this page. It is taking so much of time. Maybe the mountain image has, sorry, the beach image has uh, more size. Sorry, still it is taking time. 1 minute అయిపోతే టైమ్ అవుట్ అయిపోతుంది మరి లార్జ్ ఫైల్ అయితే. లెట్స్ సీ, నాకు ఈ టైంకి వచ్చేయాలి మరి. నాట్ సీయింగ్ దిస్. యా, నౌ ఐ గాట్ ద 3 ఇమేజెస్. సి ఇమేజ్ చూద్దామండి. సి ఇమేజ్, ఆప్టిమైజర్ ఇమేజ్ అండ్ ఒరిజినల్ ఇమేజ్కి వెళ్ళి 3 కదా అప్లోడ్ చేస్తుంది. యా, ఒరిజినల్ ఇమేజ్కి వెళ్ళి ఓపెన్ కొడదాం. సో దిస్ ఇస్ ద సి ఇమేజ్, రైట్? దిస్ ఇస్ ద స్కేల్డ్ ఆర్ రీసైజ్ ఇమేజ్ ఆఫ్ ద సి. సో ఈ విధంగా మనం ఇమేజ్ని ఆటోమేటిక్గా రీసైజ్ చేయొచ్చండి వెన్ వీ అప్లోడ్ ఇట్ ఇంటూ S3 బకెట్. థ్యాంక్ యూ.